హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మనకి కిచెన్లో యూజ్ అయ్యే ఐడియాస్ అన్నది షేర్ చేశాను. ఇక్కడ నేను షేర్ చేసిన టిప్స్ చిన్నవే కానీ వాటి రిజల్ట్ అయితే పెద్దగా ఉంటుందన్నమాట. సో ఆ పెద్దగా ఉన్న రిజల్ట్ ఏంటి, ఇంకా వాటితో పాటు మరికొన్ని రీయూజ్ ఐడియాస్ అనేది షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి క్యారెట్ పైన ఉన్న తొక్కను తీయటము. ఈ తొక్కను తీయడానికి పిల్లర్తో ఇలానే కదా మనం అందరం కూడా తొక్క అన్నది తీసేది. ఇలా చేయటం వల్ల చూడండి ఎంత మందంగా పైన ఉన్న తొక్క వచ్చేస్తుందో. ఇలా చేయటం వల్ల ఎక్కువగా వేస్ట్ అయితే పోతుందన్నమాట. అలాంటప్పుడు మనం ఇలా పిల్లర్తో కాకుండా మనం టీ వడపోసేది ఉంటుంది కదా, దాంతో వెనక్కి తిప్పేసేసి ఈ క్యారెట్ పైన సరే ఇలా రుద్దామనుకోండి, చాలా తక్కువ క్వాంటిటీలో అంటే పై ఉన్న పొట్టు మాత్రమే వచ్చేస్తుంది అనమాట. అంటే వేస్ట్ ఎక్కువ పోకుండా ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రం ఈ పొట్టు అనేది తీసుకోవచ్చు. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి కొత్తగా కొన్న ప్లేట్లు, గిన్నెలు ఇలాంటి వాటికి పైన ఉన్న స్టిక్కర్ని ఈజీగా తీయాలి అంటే స్టవ్ పైన రివర్స్లో కొంచెం సేపు మనం వేడి చేసామనుకోండి, ఆ స్టిక్కర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ టిప్ వచ్చేసి స్టీల్ గిన్నెకు మాత్రమే యూజ్ అవుతుంది కదా. కానీ మనం ఇలాంటి ప్లాస్టిక్, ఫైబరు ఇంకా ఇలాంటి గాజు వాటికి పైన ఉన్న స్టిక్కర్ని తీయాలంటే వాటిని హీట్ చేయలేము కాబట్టి దీనికి యూజ్ అయ్యే ఐడియా అనమాట. అదేంటి అంటే స్టవ్ పైన పెనం పెట్టి పెనం బాగా వేడైన తర్వాత ఏదైనా బనీని క్లాత్ లాంటి దాన్ని తీసుకొని పెనం పైన ఇలా అద్దినట్లుగా పెట్టామనుకోండి, కొంచెం వేడి అనేది తగిలిద్ది. ఆ వేడి క్లాత్ని తీసుకొచ్చి మనం స్టిక్కర్ తీయాలి అనుకున్న ప్లాస్టిక్ డబ్బా కానీ లేకపోతే ఇలాంటి గాజు షీషా పైన కానీ కొంచెం సేపు పెట్టేసి ఇలా రుద్దినట్లుగా చేసామనుకోండి, ఆ వేడికి స్టిక్కర్ గమ్ము ఉంటుంది కదా, అది అన్నది టైట్గా లేకుండా ఇలా లూజ్ అయిపోతుంది. అలా అవ్వటం వల్ల ఇప్పుడు మనం ఈ స్టిక్కర్ అనేది తీసేసామనుకోండి, చూడండి అంత ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ స్టిక్కర్ పూర్తిగా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా అక్కడ అంటుకున్నట్లుగా కూడా ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది చూడటానికి కూడా, మన తర్వాత వాడుకోవడానికి కూడా. సో ఇలానే మిగిలిన మనం కొత్తగా తెచ్చుకున్న వేటికైనా సరే, అంటే ప్లాస్టిక్, ఇక్కడ నేను ప్లాస్టిక్ డబ్బాకి తీసిన చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. కాబట్టి కొంచెం స్లోగా తీసామనుకుని నీట్గా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అనేది మనం ఏ కొత్తగా కొన్న వస్తువులకైనా సరే సేమ్ ఇదే ప్రాసెస్తోనే స్టిక్కర్ అనేది తీసి చక్కగా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఐడియా వచ్చేసి స్పూన్లు, ఫోర్కులు పెట్టుకునే డబ్బాను చూసుకున్నట్లయితే చూడండి ఎంత గజిబిజిగా ఉందో. అంటే మనకి ఏది కావాలో అది కనిపించకుండా మిగిలినవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇలా క్లమ్జీగా లేకుండా ఉండటం కోసం చాలా సింపుల్గా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దానికోసం ఇది నేను ఒక రోల్ తీసుకుంటున్నాను. ఇదైతే పిల్లల బుక్స్కి కవర్ వేస్తాం కదా, ఆ కవర్ వేసిన తర్వాత మిగిలిన రోల్ అనమాట ఇది. దీన్ని మనం తీసుకున్న డబ్బా సైజుకి సరిపోయేటట్లుగా గుర్తుపెట్టుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. అంటే నా దగ్గర ఒక్కటే ఉంది, అందుకోసం నేను 4 పీసులాగా కట్ చేసుకున్నాను. ఇంకా ఎక్కువ పీసులు ఉన్నాయి అనుకోండి, డబ్బా మొత్తం కవర్ అయ్యేటట్లుగా, అంటే లోపల ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి సరిపడినన్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని ఈ డబ్బాలో పెట్టేసుకొని ఒక్కొక్క రోల్లో ఒక్కొక్క ఐటమ్ని ఇలా చక్కగా సాగ్రిగేట్ చేసి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల చూడటానికి నీట్గా ఉంటుంది, అలానే మనం తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలానే ఈ ఐడియా ఎలా అనిపించింది అన్నది నాతో షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి రోలు దంచేటప్పుడు టక్ టక్ అని సౌండ్ వచ్చి చిరాకైతే తెప్పిస్తుంది. నాకైతే భలే చిరాకు అనిపిస్తుంది అనమాట ఆ సౌండ్ వింటుంటే. అలా సౌండ్ రాకుండా ఉండాలి అంటే పాత సాక్స్ అనేది తీసుకొని ఈ రోలుకి కింద వైపు నుంచి అంటే రోలు హైట్కి సరిపోయేటట్లుగా సాక్స్ అనేది తొడిగిన తర్వాత ఇంకా మిగిలిన సాక్స్ ఉంది కదా పొడవుగా ఉన్నది, దాన్ని రివర్స్లో రౌండ్గా చేసుకోవాలి. అంటే మొత్తం ఆ పార్ట్ మొత్తాన్ని ఇలా రౌండ్గా రోలు కిందకి అంటుకునేటట్లుగా ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద పెట్టేసి దంచామనుకోండి, ఆ టక్ టక్ అన్న సౌండ్ అయితే రాకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కరెంట్ పోయినప్పుడు ఇలా టొమాటోని జ్యూసీ లాగా చేయాలి అంటే గ్రేవీ లాగా కావాలి అనుకున్న టైంలో మనము కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దానిపైన కొబ్బరి తురిమినట్లు కానీ ఈ టొమాటోని కూడా తురిమామనుకోండి, చక్కగా జ్యూసీ లాగా అయిపోతుంది. టొమాటో మెత్తగానే ఉంటుంది కాబట్టి మనకి ఇలా గ్రేవీ లాగా కూడా అయిపోతుంది అనమాట. ఈ టిప్ని ఇలా టొమాటోకనే కాకుండా ఇంకా ఏదైనా దేనినైనా సరే కరెంట్ పోయినప్పుడు మనకి ఇలాగ మెత్తగా కావాలి అనుకున్న టైంలో, అంటే మరీ మెత్తగా కాదు కొంచెం కచ్చాపచ్చగా అయితే అవుతుంది ఈ టిప్ని యూజ్ చేయటం వలన. నెక్స్ట్ టిప్ వచ్చేసి షర్ట్ ఎక్కువ ఉతుకులు పడిన తర్వాత చూసుకుంటే ఈ బటన్స్ వెనక వైపున ఉన్న దారము కొంచెం లూజ్ అయిపోతుంది. అంటే అది కుట్టినది ఊడిపోయి దారం అనేది బయటకు వచ్చేసి బటన్ కూడా ఊడిపోయే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది అనమాట. అలా బటన్ ఊడిపోకుండా ఉండటం కోసము ఈ బటన్ వెనక వైపున థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ పైన కొంచెం నైల్ పాలిష్ అనేది వేసుకోవాలి. ఇలాగా షర్ట్కున్న బటన్స్ మొత్తానికి కూడా వెనక వైపున నైల్ పాలిష్ అనేది వేసుకోవాలి. ట్రాన్స్పరెంట్ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుందన్నమాట. నేను వీడియోలో కనిపించడం కోసం ఇలా కలర్ ఉన్న నెయిల్ పాలిష్ అనేది వేస్తున్నాను. ఇది వేసినా సరే ప్రాబ్లం లేదు, కనిపించదు. ఎందుకంటే ఇది లోపల ఉంటుంది కాబట్టి మనం ఏ కలర్ వేసినా సరే కూడా
బయటికి అయితే కనిపించదు. ఇలా వేసిన తర్వాత కొంచెం సేపు డ్రై అయిన తర్వాత చూసుకుంటే అది అలాగా టైట్గా అయిపోతుంది అనమాట. అంటే దారం అనేది లూజ్ అయిపోకుండా టైట్గా ఉంటుంది. దీన్ని ఇలా చేయటం వలన ఇంకా ఆ బటన్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఈ టిప్ వచ్చేసి మనం షర్ట్ కొన్న వెంటనే చేసామనుకోండి, ఫస్ట్ రోజు చేసామనుకోండి, ఇంకా బటన్స్ అనేది అసలు ఊడిపోయే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి సిలిండర్ ఓపెన్ చేసిన రోజున మనము ఆ డేట్ అనేది బండ పైన నోట్ చేసామనుకోండి, మనకు ఒక గుర్తుగా ఉంటుంది. అంటే సిలిండర్ మనం ఎన్ని రోజులు వాడాము అన్న ఒక గుర్తు ఉంటుంది. నేనైతే ఎందుకు నోట్ చేసుకుంటాను అంటే నేను బండ ఓపెన్ చేసిన డేట్ నుంచి కరెక్ట్గా 1 మంత్ తర్వాత నెక్స్ట్ బండ బుక్ చేయడానికి నాకు గుర్తుగా ఉంటుందన్నమాట. అంటే ఓపెన్ చేసిన వెంటనే ఇంకొక నెక్స్ట్ బండ బుక్ చేసుకోకుండా. ఎందుకంటే మన బడ్జెట్ కూడా ఆలోచించుకోవాలి కదా. అందుకోసం నాకు ఒక గుర్తుగా ఉండటం కోసం నేనైతే ఇలాగా ప్రతి బండ మీద చాక్ పీస్తో నోట్ చేసుకుంటాను. ఒకవేళ ఇలా చాక్ పీస్తో నోట్ చేయడం ఇష్టం లేకపోయిందనుకోండి, పేపర్ పైన డేట్ రాసి ప్లాస్టర్తో అతికించుకున్నాం అనుకోండి, ఇంకా డేట్ అనేది చెరిగిపోకుండా ఉంటుంది. పిల్లలు ఉన్నట్లయితే చెరిపేసే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది కదా, అందుకోసం అనమాట. ఇంకా ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది నాతో తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి రిమోట్ బ్యాటరీని మార్చాలి అని అనుకున్నప్పుడు ఈ బ్యాటరీ అనేది ఒక్కొక్కసారి రాకుండా ఉంటుంది. ఈ రిమోట్ అనే కాకుండా పిల్లలు ఆడుకునే వస్తువులకు కూడా సేమ్ ఇలానే బ్యాటరీ తీయాలి అనుకున్నప్పుడు రాకుండా ఒక్కోసారి సతాయిస్తుంది అనమాట. అలాంటి టైంలో మనం నెయిల్ ఉంటుంది కదా, నెయిల్తో కూడా వెనక్కి లాగేయచ్చు. ఇలాగ గోరు లేకుండా ఉన్న టైంలో సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, ఆ సేఫ్టీ పిన్ని ఈ బ్యాటరీకి పెట్టేసి వెనక్కి కొంచెం ఇలా లాగామనుకోండి, ఆ బ్యాటరీ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మనం కొత్త బ్యాటరీ అనేది పెట్టేసి యాజ్ ఇట్ ఈస్గా యూస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఇలాంటి ఐడియాస్ మీకు ఏదైనా నచ్చినట్టు తప్పకుండా చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు పెద్ద హెల్ప్ అవుతుందన్నమాట. ఆ తర్వాత టిప్ వచ్చేసి డేట్ ప్యాకెట్స్ కున్న జిప్ లాక్ ఉంటుంది కదా, దాన్ని మనం ప్రెస్ చేసినా సరే ఒక్కసారి లాక్ అనేది పడకుండా ఇలా ఓపెన్ లాగే ఉంటుందన్నమాట. అంటే మనం సరిగ్గా ఆ జిప్ లాక్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయట్లేదు, అందుకోసం అది లాక్ అయిపోకుండా ఓపెన్ లానే ఉంటుందన్నమాట. అలాంటి టైంలో కరెక్ట్గా ఆ జిప్ పైన మాత్రమే మనం చాకుతో కానీ లేకపోతే స్పూన్తోనైనా సరే ఇలా కొంచెం ప్రెస్ చేసి ఇలా మూవ్ చేసామనుకోండి, ఆ జిప్ అనేది కరెక్ట్గా లాక్ అయిపోతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఈ వీడియోలో లాస్ట్ టిప్ వచ్చేసి కార్డ్బోర్డ్ని ఒక మల్టీ ఆర్గనైజర్ లాగా రెడీ చేసుకునే ఐడియా అనమాట. అది కూడా తక్కువ కాస్ట్లోనే. దానికోసము కార్డ్బోర్డ్కి 4 వైపులా కూడా ఇలా ఎక్స్ట్రాగా ఉంటాయి కదా, వాటిని కట్ చేసి తీసేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కార్డ్బోర్డ్కి అడుగున చూసుకుంటే కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ అనేది కవర్ అవ్వడం కోసం కరెక్ట్గా దానికి సరిపోయేటట్లుగా ఒక కార్డ్బోర్డ్ అనేది కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని దాన్ని ప్లాస్టర్తో అతికించుకోవాలి. అంటే ఇంకా ఫెవికాల్ ఏమి అప్లై చేయాల్సిన అవసరం లేదనమాట. దీనిపైన మళ్ళీ ఇంకొక కార్డ్బోర్డ్ అనేది మనం అతికించుకుంటాము. ఇలా కరెక్ట్గా సరిపోయేటట్లుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 4 సైడ్లను కూడా ఈ కార్డ్బోర్డ్ సైజు సరిపోయేటట్లుగా వేరొక కార్డ్బోర్డ్ పీసులు అనేది ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని ఫెవికాల్ అప్లై చేసి అతికించుకోవాలి. ఇప్పుడు కార్డ్బోర్డ్ బయట వైపున కవర్ చేసుకోవాలి. దానికోసం డిజైన్గా ఉన్న క్లాత్ని కార్డ్బోర్డ్ సైజ్ వరకు కట్ చేసుకుని అతికించుకోవచ్చు. లేకపోతే క్రాఫ్ట్ పేపర్ అయినా సరే తీసుకున్న కార్డ్బోర్డ్ సైజు సరిపోయేటట్టుగా కరెక్ట్గా కట్ చేసుకుని ఫెవికాల్తో అతికించుకోవాలి. ఇక్కడ నేను క్రాఫ్ట్ పేపర్ని కార్డ్బోర్డ్ బయట వైపు మాత్రమే అతికిస్తాను అనమాట. లోపల వచ్చేసి ఇలా వైట్ పేపర్ని అతికించుకుంటున్నాను. ఇలా వైట్ పేపర్ కాకుండా సేమ్ క్రాఫ్ట్ పేపర్ అయినా సరే అతికించుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట, మనకి ఎలా కావాలంటే అలాగా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్డ్బోర్డు కొంచెం పొడవు ఎక్కువగా ఉన్నట్లుగా ఉంది. అందుకోసం నాకు దీన్ని 2 భాగాలుగా వేరు చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. అందుకోసం వేరే ఒక కార్డ్బోర్డ్ని మనం తీసుకున్న కార్డ్బోర్డు వెడల్పుకు సరిపోయేటట్లుగా కట్ చేసుకొని దాన్ని కూడా క్రాఫ్ట్ పేపర్ని అతికించేసాను. దాన్ని ఇప్పుడు కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్లుగా చూసుకొని హాట్ గ్లూని అప్లై చేసి అతికించుకున్నాను. ఇక్కడ నేను మధ్యలో పెడతాను కదా, కొంచెం బరువు ఎక్కువ కాయటం కోసం 2 కార్డ్బోర్డ్ అనేది తీసుకున్నాను అనమాట. అంటే కొంచెం బరువు ఎక్కువ కాయటం కోసం 2 వైపులో కూడా హాట్ గ్లూతో అతికించుకోవాలి. ఇలా అతికించిన తర్వాత చూసుకుంటే చాలా అంటే చాలా సింపుల్గా 2 టై ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. చూడండి 2 పోర్షన్లుగా ఉందన్నమాట. దీన్ని మనం మల్టీ ఆర్గనైజర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే పడుకోబెట్టి ఒకలాగా, నుంచోబెట్టి ఇంకొకలాగా అనమాట. అంటే పడుకోబెట్టి అంటే ఇలాగా యాజ్ ఈజీగా కార్డ్బోర్డ్ అనేది పెట్టేసి మనకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ బుక్స్ అనేది ఇలాగ సపరేట్గా సాకెట్ చేసేసి అందులో పెట్టేసుకోవచ్చు. ఇంకా బుక్స్ పెట్టిన తర్వాత కూడా మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. అందులో కూడా ఇంకా పిల్లలు వాడుకునే పెన్సిల్, ఎరేజర్, స్కేలు ఇలాంటి వాటిని చక్కగా అందులో పెట్టి మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా లేకపోయినట్లయితే కిచెన్లో అయితే నుంచి పెట్టాలన్నమాట. అంటే ఇలా నుంచి
విత్ 2 టైర్ ఆర్గనైజర్. ఇప్పుడు దీంట్లో మనము ప్రతిరోజు మనకు అవసరమయ్యే పసుపు, ఉప్పు, కారము ఇలా రోజు వాడే డబ్బాల్ని ఇందులో పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, కార్డ్బోర్డ్ని మల్టీ ఆర్గనైజర్ లాగా మనకి 2 విధాలుగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్న ఐడియా, అది కూడా తక్కువ కాస్ట్తో. సో ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఐడియాస్ మీకు ఏదైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు పెద్ద హెల్ప్ అవుతుంది అనమాట. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ రీయూజ్ ఐడియాస్ నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.